వివాహం అనేది మానవ జీవితంలో ప్రత్యేకమైన వేడుక. అందుకే ఆ ప్రత్యేకమైన శుభకార్యాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. వివాహం అంటే రెండు నిండు జీవితాల కలయిక. వేరువేరు పరిస్థితుల్లో పెరిగిన ఇద్దరూ మాంగళ్యంతో, వేదమంత్ర ఘోషతో, అగ్నిసాక్షిగా ఒకటై కొత్త జీవితానికి పునాది వేస్తారు. మాంగళ్యం తంతునేనా మమ జీవన హేతునా కంటే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యం ద్వారా మా జీవితం 100 సంవత్సరాలు సుఖ సంతోషాలతో కళకళలాడాలి అని పై మంత్రానికి అర్థం. కేవలం ఇద్దరు మనుషులు మాత్రమే కాదు, 2 కుటుంబాల కలయిక వివాహం. మరి ఇంత ప్రధానమైన వివాహం 8 రకాలుగా మనుధర్మశాస్త్రంలో చెప్పారు. అవేంటో ఒక్కసారి చూద్దాం. బ్రహ్మ వివాహం. ఈ పద్ధతిలో పెళ్లి కుమార్తె తండ్రి తనకు నచ్చిన మంచి విజ్ఞానం, మంచి నడవడిక కలిగిన యువకుడిని అల్లుడిగా ఎంపిక చేసుకుంటాడు. ఈ వివాహ పద్ధతిలో పెళ్లి కూతురికి వరుడి ఎంపికలో ఎలాంటి స్వేచ్ఛ ఉండదు. ఈ పద్ధతిలో అగ్నిహోమం, సప్తపది, వేద మంత్రోచ్చరణల మధ్య కన్యాదానం చేసి వివాహం జరిపిస్తారు. ఇక రెండవది ప్రజాపత్యం. ఈ పద్ధతిలో వరుణ్ణి కన్యాదాత అంటే ఆడపిల్ల తండ్రి తగిన రీతిలో సత్కరించి వధూవరులిద్దరినీ ధర్మ సంస్థాపన కోసం పూనుకొమ్మని చెప్పి వారి చేత ప్రమాణం చేయించి ఆ తరువాత వివాహం జరిపిస్తాడు. బ్రహ్మ వివాహం, ప్రజాపత్యం ఈ 2 పద్ధతులు పెద్దగా తేడా లేకుండా దగ్గరగానే ఉంటాయి. ఇక మూడవ వివాహ పద్ధతి ఆర్ష వివాహం. ఈ పద్ధతిలో వధువు తండ్రి వరుడు నుండి ఆవు, ఎద్దుల జతను కానుకగా తీసుకుని తన కుమార్తెను అతనికిచ్చి వివాహం చేస్తాడు. ఇది ఒక రకంగా కన్యాశుల్కం క్రిందకే వస్తుంది. ఇక 4వ పద్ధతి దైవ వివాహం. యజ్ఞయాగాదులు చేసేవారు తమ కుమార్తెను పురోహితునికి ఇచ్చి వివాహం చేయడాన్ని దైవ వివాహం అంటారు. 5వది గాంధర్వ వివాహం. గాంధర్వ వివాహం ఇది ప్రస్తుత కాలంలోని ప్రేమ వివాహం అని చెప్పొచ్చు. పెద్దల ప్రమేయం లేకుండా వధూవరులిద్దరూ ఇష్టపడి వివాహం చేసుకోవడం. దీనిలో స్త్రీ పురుషులిద్దరికీ కూడా స్వేచ్ఛ ఉంటుంది. దీనిలో స్త్రీ పురుషులు తమకు నచ్చిన వారిని పంచభూతాల సాక్షిగా వివాహం చేసుకుంటారు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే శకుంతల, దుష్యంతుల కథను చెప్పుకోవచ్చు. ఇక 6వ పద్ధతి అసుర వివాహం. వరుడు కొంత ధనాన్ని వధువు తండ్రికి ఇచ్చి వధువును వివాహం చేసుకుంటాడు. దీనినే కన్యాశుల్కం అని కూడా చెప్తారు. దీనికి ఆశపడి ఒకానొక సమయంలో అంటే ఈ కన్యాశుల్కానికి ఆశపడి ఒక సమయంలో తమ కుమార్తెలను పండు ముసలి వారికి కూడా ఇచ్చి వివాహం చేసేవారట. ఇక 7వ పద్ధతి రాక్షస వివాహం. దీనిలో వరుడు కన్యను ఎత్తుకుపోయి లేదా కన్య తరపు వారిని యుద్ధంలో ఓడించి వివాహం చేసుకుంటాడు. ఉదాహరణకు రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు, అర్జునుడు సుభద్రను ఈ విధంగానే వివాహం చేసుకున్నట్టుగా పురాణాలు చెప్తున్నాయి. ఇక 8వ పద్ధతి పైశాచికం. నిద్రిస్తున్న లేదా మత్తుమందులు సేవించిన యువతిని వివాహం చేసుకోవడాన్ని పైశాచికం అంటారు. అయితే ఈ పద్ధతిని మనువు నిషేధించినట్టుగా పురాణ కథనాలు చెప్తున్నాయి. ఇవి మనకు ధర్మశాస్త్రాల్లో చెప్పబడినటువంటి 8 రకాలైనటువంటి వివాహ పద్ధతులు.